తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో సేవలు అందిస్తున్న అర్చక ఉద్యోగుల సంక్షేమ నిమిత్తం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. ఈ మేరకు అధికారులతో మంత్రి కొండా సురేఖ సంక్షేమ నిధి పోస్టర్ను విడుదల చేశారు. అర్చకులు ఇతర ఉద్యోగుల గ్రాట్యుటీని 4 లక్షల నుంచి 8 లక్షల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ నిర్ణయానికి సంబంధించి ఈ సంక్షేమ నిధి ద్వారా కూడా సుమారు 13,700 మంది అర్చకులు ఇతర ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందన్నారు. మరణ అనంతరం చెల్లించేటువంటి ఎక్స్గ్రేషియా, అంతిమ సంస్కారాల ఖర్చుల నిమిత్తం చెల్లించే మొత్తానికి కూడా సంక్షేమ నిధి ఉపయోగపడుతుందన్నారు. అలాగే ఉద్యోగులు అకాల మరణం చెందితే అంతిమ సంస్కారాల నిమిత్తం ఇచ్చే మొత్తాన్ని కూడా 20,000 నుంచి 30,000 రూపాయలకు పెంచినట్లు మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఇతర ఉద్యోగులకు మరణించిన తర్వాత చెల్లించు రిటైర్మెంట్ గ్రాట్యుటీ గ్రాంట్ రూపంలో అంటే శాంక్షన్ ఇవ్వడం జరుగుతుందన్నట్టు. ఈ శాఖలో 20 సంవత్సరాల పైన సేవ చేసిన వాళ్లకు 8 లక్షలు ఇవ్వడం జరుగుతుంది చనిపోతే. 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో సేవ చేసిన వాళ్ళకి 6 లక్షల రూపాయలు, 10 నుంచి 15 సంవత్సరాల మధ్య సేవ చేసిన వారికి 4 లక్షలు, 10 సంవత్సరాల కనీస సేవ పూర్తి కాకముందే మరణించినచో 2 లక్షల రూపాయలు. ఈ విధంగా చనిపోయిన అర్చకులకు 8, 6, 4, 2 లక్షల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ధూపదీప నైవేద్య అర్చకులు పథకం కింద ఉన్నటువంటి అర్చకులకు మరణించిన తర్వాత కూడా వీళ్ళకు కూడా గ్రాంట్ రూపంలోనే గ్రాట్యుటీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ శాఖలో 20 సంవత్సరాల పైన సేవ చేసినతో 4 లక్షలు, 15 నుంచి 20 సంవత్సరాల మధ్య సేవ చేసినతో 3 లక్షలు, 10 నుంచి 15 సంవత్సరాల మధ్య సేవ చేసినచో 2 లక్షలు, కనీసం మరి 10 సంవత్సరాల కాకముందే చనిపోతే 1 లక్ష రూపాయలు వీళ్ళకి మరణించినప్పుడు గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ రియంబర్స్మెంట్ గ్రాంట్ గరిష్ట పరిమితి 2 లక్షల వరకు కూడా వాళ్ళు ఏదైనా అనారోగ్యంతో చికిత్స చేయించుకున్నప్పుడు మరి మెడికల్ బోర్డు వారి రికమెండేషన్ మేరకు 2 లక్షలు మ్యాక్సిమం ఫండ్ వాళ్ళకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా వాళ్ళ ఇళ్లల్లో వివాహం జరిగినప్పుడు ఈ పథకం కింద రెగ్యులర్ ఉద్యోగులకు, కన్సాలిడేటెడ్ మరియు ధూపదీప నైవేద్య అర్చకులకు కూడా గ్రాంట్ రూపంలో 1,01,116 రూపాయలు కూడా అందరికీ కూడా ఇది మొత్తం అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది.